డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. 12/12 పోర్టల్ ఓపెన్ అవుతుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పోర్టల్ అని చెప్పొచ్చు. ఇయర్లీ వన్స్ వస్తుంది. 12వ తారీఖు 12వ నెల 2024 సంవత్సరంలో ఉన్నాము. 2024 2+0+2+4 = 8. 8 అనే నెంబర్ వెల్త్కి సంకేతం, అబుండెన్స్కి సంకేతం, సంపదకి సంకేతం. ఈ 12/12 పోర్టల్లో కొన్ని రిచువల్స్ ఉన్నాయి, కొన్ని రెమెడీస్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇవి మీరు ఆచరణలో పెడితే మార్క్ మై వర్డ్స్ 2025 మీదే. యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025. నెక్స్ట్ 1 year మీద ఇంపాక్ట్ పడబోతా ఉంది. మీరు ఈరోజు ఆచరించిన నియమాల మీద ఆధారపడి ఉంటుంది. మేజర్ సీక్రెట్స్ని ఈ వీడియోలో మీ అందరి కోసం సీక్రెట్స్ని అన్ని రివీల్ చేయబోతా ఉన్నాను. గెట్ రెడీ, స్టే ట్యూన్డ్. హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మాట్లాడదాం. హలో అండి, నమస్తే. ఆత్మ నమస్కారం. యాక్చువల్గా లాస్ట్ మంత్ ఒక స్పెషల్ డే మీరు చెప్పారు. 11/11 పోర్టల్ రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దానికి ఉన్న ఒక ఇంపార్టెన్స్ అనేది మీరు మాకు ఆ రోజు షేర్ చేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి డిసెంబర్లో 12/12 మనకి వస్తుంది పోర్టల్. సో దాని గురించి విశిష్టత ఏంటి, అండ్ దాంట్లో మనకి చేయాల్సిన స్పెషల్ రెమెడీస్ కానీ రిచువల్స్ కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు మీరు నాకు షేర్ చేయాలి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి అయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. రీసెంట్గా మనం లైన్స్ గేట్ పోర్టల్ 888 క్రాస్ అయింది అండ్ 11/11 పోర్టల్ కంప్లీట్ అయింది. 12/12 పోర్టల్ రానే వచ్చేసింది. ముఖ్యంగా ఈ 12/12 పోర్టల్ యొక్క విశిష్టత ఏంటి అంటే, మనలో ఉన్న మన గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపిస్తూ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్ని ఇంట్లోకి అట్రాక్ట్ చేయొచ్చు. ఓకే. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ని, డివైన్ ఎనర్జీస్ని, స్పిరిచువల్ ఎనర్జీస్ని మన శరీరంలోకి ఆవహించుకోవచ్చు. ఈ 12/12 పోర్టల్ అనేది ఇయర్లీ వన్స్ వస్తుంది. మార్క్ మై వర్డ్స్, నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్న ఇంపోర్టిక్ కేసులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పోర్టల్. బిగ్గెస్ట్ గేట్స్ ఓపెన్ అవుతున్నాయి. అనంత బ్రహ్మాండం యొక్క విశ్వ దర్శనం పొంది పొర్లుద్ది. ఆ రోజు అనంత విశ్వశక్తి పొంగి పొర్లుద్ది. ఆ దైవశక్తిని, విశ్వశక్తిని మన శరీరంలోకి ఆవహించుకోవడానికి 12/12 పోర్టల్కి మించిన సరి అయిన పోర్టల్ ఇంకోటి లేదు, సరి అయిన రోజు ఇంకొకటి లేదు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఆస్పీషియస్ డే ఫర్ ద మేనిఫెస్టర్స్ అని చెప్పొచ్చు. బట్ ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మనం చేసే కార్యాచరణ, యాక్షన్ ఎలా ఉండాలి, హిడెన్ సీక్రెట్స్ అన్నిటినీ రివీల్ చేద్దాం. ఇది మనసా వాచ కర్మన ఈ 12/12 పోర్టల్ని నిజ జీవితంలో ఆచరణలో పెడితే, కొన్ని రిచువల్స్, కొన్ని రెమెడీస్, కొన్ని మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ చేయగలిగితే లైఫ్లో మేజర్ షిఫ్ట్ని చూసేస్తారు. మార్క్ మై వర్డ్స్, మేజర్ షిఫ్ట్ని చూస్తారు. సో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏమేం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ సీక్రెట్స్ని వీడియోలో తెలియజేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికీ. ఎందుకు అంటే, ఈ వీడియో చూస్తున్నారు అంటేనే మీకు లైఫ్లో ఏదో ఒక ఫ్యాక్టర్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలి, ఫ్యామిలీతో గుడ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, కెరియర్ పరంగా గ్రో అవ్వాలి, అది జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ ఫార్మింగ్ ఆర్ యాక్టింగ్ ఆర్ రియల్ ఎస్టేట్ ఆర్ బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇలాంటి ఆలోచనలు మీకున్నాయి, ఆ నిర్ణయం మీరు తీసుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ కమిట్ అవ్వండిమా. 2025లోకి వెళ్ళబోతా ఉన్నాం. కొత్త కుంభస్థలమే, బద్దలు అవ్వాలా, అన్నీ మారాలి. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అన్నీ మారాలి. ఆస్ట్రాలజీ 80%, న్యూమరాలజీ 80%, వాస్తు 80%, యూనివర్సల్ ఎనర్జీస్ ఆర్ 100%. ఇవన్నీ ఉన్నది అనంత బ్రహ్మాండంలోనే. దాన్నే పట్టుకుంటే అన్నీ పటాపంచలు అయిపోతాయి. మరి ఏమి చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఫస్ట్ కార్డినల్ థింగ్స్ డిస్కస్ చేద్దాం, విచ్ మీన్స్ వాట్ నాట్ టు డూ, ఏమి చేయకూడదు అన్నది ముందు మనం డిస్కస్ చేద్దాం. ఈ 12/12 పోర్టల్ రోజు శ్రద్ధగా వినండి, వీలైతే మేక్ ఏ నోట్. ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకునే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే, పాజ్ బటన్ ప్రెస్ చేసి కామెంట్లో మీ నేమ్, మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ.
ఎందుకు మీ నేమ్ మీ లొకేషన్ టైప్ చేయమంటున్నానంటే అహం బ్రహ్మాస్మి అనే ఒక ఫ్యామిలీని బిల్డ్ చేయబోతా ఉన్నాం. అహం బ్రహ్మాస్మి అనే ఒక టీమ్ని బిల్డ్ చేయబోతా ఉన్నాం. అహం బ్రహ్మాస్మి అనే ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయబోతా ఉన్నాం. దిస్ టీమ్ కన్సిస్ట్స్ ఆఫ్ మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలినియర్స్ అక్రాస్ గ్లోబ్ నుండి మోర్ దెన్ 5,000 ఎంక్వైరీస్ వచ్చాయి. అందులో మీరు కూడా పార్ట్ అవ్వబోతా ఉన్నారు. అందులో మీరు పార్ట్ అవ్వగలిగితే 1,008+ బెనిఫిట్స్ మీకు ఉండబోతా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఒక హిస్టరీని క్రియేట్ చేయబోతా ఉన్నాం. అహం బ్రహ్మాస్మి అనేది ఒక సముద్రం లాంటిది. అసలు వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్, వాట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్, అసలు సత్యాలు ఏంటి, నిజాలు అన్నీ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే బహిరంగ తెలియజేయబోతా ఉన్నాం రాబోతున్న ప్రోగ్రామ్స్లో. సో శ్రద్ధగా వినండి. సో వాట్ నాట్ టు డూ, ఈ 12/12 పోర్టల్ రోజు చేయకూడదు ఏంటి అంటే, తెలిసి కానీ తెలియక కానీ మన వల్ల ఎవరు సఫర్ అవ్వకుండా చూసుకోవాలి. ముఖ్యంగా 12/12 పోర్టల్ రోజు అది ఇఫ్ ఇన్ కేస్ మన వల్ల ప్రకృతికి కానీ పక్కున్న వ్యక్తి కానీ హట్ అయితే, సఫర్ అయితే, వాళ్ళ యొక్క సిన్స్ మనకి యాడ్ ఆన్ అయిపోతాయి. వాళ్ళ యొక్క చెడు కర్మలు మనకి యాడ్ ఆన్ అయిపోతాయి. కనుదిష్టి, నరదిష్టి అన్నీ స్టార్ట్ అవుతాయి. తద్వారా మేనిఫెస్టేషన్ అవ్వదు, రిజల్ట్ రాదు, మేజర్ రిజల్ట్ చూడలేరు. ఆ షిఫ్ట్ కంటికి కనిపించదు. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు, ప్రకృతి యొక్క ఆశీర్వాదాలు ఆగిపోతాయి. సో చేయకూడని విషయాలలో మొదటి విషయం ఏంటి అంటే, మీ ద్వారా తెలిసి కానీ తెలియక కానీ ఎదుటి వ్యక్తికి కానీ, ఒక సమూహానికి కానీ, ఒక పరిస్థితికి కానీ, ప్రకృతికి కానీ హట్ చేయకుండా చూసుకోండి. బాధపడకుండా ఎటువంటి ఇబ్బందులు మీ ద్వారా కలగకూడదు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. దానికి రెడీ అవ్వండి. అసలు మాట్లాడకుండా క్వైట్గా ఉండండి, ఏ బాధ లేదు. నాలికకి, టంగ్కి బోన్స్ ఉండవు కానీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసేస్తుంది. ఒక్కసారి వర్డ్ ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని హట్ చేయకూడదు. పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ నెంబర్ 2, నెగిటివ్ వర్డ్స్ మీ నుండి రాకూడదు అట్ ఎనీ కాస్ట్. సమస్యే లేదు. పవర్ఫుల్ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. వాట్ యు గివ్ దట్స్ వాట్ యు గెట్. అవుతుంది అంటే అవుతుంది, పాడవుతానరా అంటే అయిపోయావు. ఇంకా శవైక్యం, సమస్యే లేదు. నెగిటివ్ వర్డ్ ఆ రోజు బయటికి నోట్ నుండి రావడానికి లేదు. మరి దాన్ని ఎలా కట్టుబెట్టుకోవాలి అన్నది కూడా మాట్లాడదాం. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది, ఒక రైట్ వే ఉంది, అదే కాస్మిక్ వే. నెగిటివ్ వర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడద్దు 12/12 పోర్టల్ రోజు. అవి అయిపోతాయి. నా బ్రతికింతారా అంటే యూనివర్స్ తదాస్తు అనేస్తుంది. ఎనర్జీస్ అలా పనిచేస్తాయి. ఎట్ ఎనీ కాస్ట్ 12/12 పోర్టల్ రోజు నెగిటివ్ మాట్లాడవద్దు. ముఖ్యంగా మీ కొరకు మీరు నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేయొద్దు. నా వల్ల అవ్వదు, నా బ్రతికింతే, నా తలరాత రాసేశారు, నా జన్మింతే, నాకు ఉన్నది ఒక్కటే ఉద్యోగం, ఒకటే వ్యాపారం, ఇంతకు మించి నాకు సక్సెస్ రాదు, ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎవరిని హట్ చేయొద్దు, ప్రకృతిని హట్ చేయొద్దు, మీరు హట్ అవ్వద్దు, నెగిటివ్ మాట్లాడొద్దు. థర్డ్ థింగ్, నెగిటివ్ థాట్స్ రావడానికి ఛాన్స్ లేదు. థాట్స్ కూడా మాట్లాడడమే కాదు. కాస్మిక్ ఎనర్జీ ఎలా పనిచేస్తుంది అంటే, నిన్ను అబ్జర్వ్ చేస్తుంది, నీకు పరీక్ష పెడుతుంది. ఎక్కడ లేని సకల నెగిటివ్ థాట్స్ ఆ రోజే వస్తాయి. కానీ థాట్స్ రాకూడదు. మరి థాట్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేయాలి? ఒక కౌంటర్ రియాక్షన్ ఇవ్వాలి. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏదో అవుతుంది, నా ఫ్యామిలీకి ఏదో అవుతుంది అన్న భయం అనే నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, కాస్మిక్ ఎనర్జీ రప్పిస్తుంది. వచ్చింది అనుకోండి, వెంటనే ఆపోజిట్గా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ బయటగా బిగ్గరగా చెప్పాలి. ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్, ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్. ఇట్లా నెగిటివ్ థాట్ రాగానే ఆపోజిట్గా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేయాలి. అప్పుడు అది ఒక కౌంటర్ రియాక్షన్ అవుతుంది. సో నెగిటివ్ మాట్లాడకూడదు, మనం హట్ అవ్వకూడదు, ఎవరిని హట్ చేయకూడదు. థర్డ్ థింగ్, నెగిటివ్ థాట్స్ రావడానికి ఛాన్స్ లేదు. ఓకే, దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ వాట్ టు డూ అంటే, ఎంత వీలైతే అంత స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎంత వీలైతే అంత స్పిరిచువాలిటీకి, ధర్మానికి, సత్యానికి, నిజానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే మంచిగా ప్రేయర్స్ చేయండి, గ్రాటిట్యూడ్తో ప్రేయర్స్ చేయండి. విశ్వానికి మతానితో సంబంధం లేదు, రిలీజియన్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ఎనర్జీస్తో సంబంధం ఉంది, థాట్ ప్రాసెస్తో సంబంధం ఉంది, మాటతో సంబంధం ఉంది, భావన, ఎమోషన్, ఎనర్జీ ఇన్ ఎమోషన్, దానితో సంబంధం ఉంది. సో వాట్ టు డూ అంటే,
పాజిటివిటీగా దగ్గరకు ఉండడానికి ఏమేమి దారులు ఉన్నాయో అన్ని దారుల్లో అడుగులు వేయండి. ఖురాన్ చదవండి అవసరమైతే. ముస్లిమ్స్ ప్రే చేసుకోండి, దర్గాలకు వెళ్ళండి. హిందూస్ అంటారా, టెంపుల్స్కి వెళ్ళండి, మీ నియర్ బై ఉన్న టెంపుల్స్కి వెళ్ళండి, దైవ దర్శనాలు చేసుకోండి. అప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. పాజిటివిటీగా దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా నెగిటివిటీ తగ్గుతుంది. ఫర్ దట్ ఏం చేయాలా, టెంపుల్స్కి వెళ్ళండి, దీపారాధన చేయండి, వీలైతే ఒక దీపం దానం ఇవ్వండి, ఒక గొడుగు దానం ఇవ్వండి. చలికాలం చాలామంది బయట సఫర్ అవుతున్నారు, ఆ బ్లాంకెట్స్ దానం ఇవ్వండి. బయట చాలామంది సఫర్ అవుతున్నారు, ఒక ఫుడ్ దానం ఇవ్వండి. మూగజీవులకి ఏదైనా ఆఫర్ చేయండి, పక్షులకి ఏదైనా ఆఫర్ చేయండి. ఇవి చెయ్యాలి, పాజిటివ్ థింగ్స్ చెయ్యాలి. 12 పోర్టల్ రోజు చెయ్యాలి. విశ్వ జ్ఞానాన్ని ఆచరణలో పెడుతున్నారా, చెయ్యాలి, చేసి తీరాల్సిందే. తద్వారా బ్యాడ్ సీన్స్ అన్నీ ఒక్కొక్కటి పక్కకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నెగిటివిటీ మన నుండి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నెగిటివిటీ బయటకు వెళ్తుందంటే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు వచ్చి కూర్చొని తాండవం ఆడడానికి ఒక స్పేస్ ఉంటుంది మనలో, మన గృహంలో. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేయాలా. అండ్ యాజ్ మోర్ యాజ్ ప్రేయర్స్ చేయాలా, ఎక్కువ ప్రేయర్స్ చేయాలా. మేనిఫెస్టేషన్కి సంబంధించి ఇంతకుముందు నేను క్లాసెస్లో, అలానే యూట్యూబ్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్స్, చాలా డిక్లరేషన్స్, చాలా ప్రేయర్స్ మనం ఇవ్వడం జరిగింది. ఎక్కువ ప్రేయర్స్ మీరు చేయాలి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ వరకు ఎక్కువ ప్రేయర్స్ చేయండి. గ్రాటిట్యూడ్ ప్రేయర్స్ చేయండి. అండ్ వీలైనంత వరకు 12 పోర్టల్ రోజు హ్యాపీగా ఉండాలా, పీస్ఫుల్గా ఉండాలా, జాయ్ఫుల్గా ఉండాలా, నవ్వుతూ ఉండాలా, ఆనందంగా ఉండాలా, నచ్చిన పని చేయాలా, ఎవరిని నొప్పించకుండా నచ్చిన పని చేయాలా. బీ హ్యాపీ, బీ కూల్, బీ కంపోజ్డ్ లైక్ శ్రీకృష్ణ. కృతజ్ఞత భావం పొంగి పొరలాలి మనలో, చాలా ఇంపార్టెంట్. ఇంకా మంచి చేయాలనుకుంటే ఒక మొక్క నాటండి, ప్రకృతికి కృతజ్ఞతలు చెప్తూ ఒక మొక్క నాటండి. వాటరింగ్ చేయండి ప్లాంట్స్కి కృతజ్ఞత చెప్తూ, సన్కి వాటర్ ఆఫర్ చేయండి కృతజ్ఞత చెప్తూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మా 12 తారీఖున చేయాల్సిన థింగ్స్ ఇంకా ఉన్నాయి. స్నానం ఆచరించేటప్పుడు మార్నింగ్ రాక్ సాల్ట్తో స్నానం ఆచరించాలా. ఓకే. నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్ని, నరదిష్ని, బ్యాడ్ లోన్స్ని, బ్యాడ్ డెట్స్ని, ఈవిల్ ఐస్ని ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, ఈ పవిత్రమైన జలానికి సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ గంగాయ నమః అంటూ స్ప్రింకిల్ చేసుకుంటూ రాక్ సాల్ట్తో స్నానం ఆచరించాలి. రాక్ సాల్ట్కు ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ ఏంటి, నెగిటివిటీని బయటికి పంపిస్తుంది. రాక్ సాల్ట్తో హ్యాండ్ వాష్ చేయాలి. విచ్ ఆర్ నో లాంగర్ సెర్వ్స్ మీ, ఐఎమ్ రిలీజింగ్ ఆల్ ద బ్లడీ నాన్ సెన్స్ స్టఫ్ అని చెప్పి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ రోజు చేయాల్సిన థింగ్స్ ఇంకా ఉన్నాయి. ఏంటి అంటే, మన గృహంలో ఆ రోజు మార్నింగ్ ఏదో ఒక కార్నర్లో గాజు బౌల్లో వాటర్ వేసి సాల్ట్ వేయాలి, రాక్ సాల్ట్ వేయాలి, సీ సాల్ట్ వేయాలి. ఏదో ఒక కార్నర్లో ఒక గాజు బౌల్లో వాటర్ వేసి గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని మొత్తం అది అట్రాక్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అదేదో సింక్లో పోసేయాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, ఇంట్లో ఓంకారం ప్లే చేయాలి మార్నింగ్. వీలైనంత వరకు ఓంకారం ప్లే అవుతూ ఉండాలి ఆ రోజు. తద్వారా గృహంలో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఆ ఓంకారంకు ఉన్న పవర్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ ఏం చేస్తుందంటే బయటికి పంపించేస్తుంది. ఓంకారం ఇస్ నాట్ జస్ట్ ఏ సౌండ్, ఇట్స్ ఏ కాస్మిక్ సౌండ్. అర్థమవుతుందా? ఓంకారం ఇంట్లో ప్లే చేయాలి. అండ్ ధూపం వేయాలి. ధూపం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోతాయి. ఏదో ఒక బౌల్లో ఏదో ఉంటుంది కదా, కుండీ సంథింగ్, ప్రమిదలో క్యాంఫర్ వేయాలి. క్యాంఫర్, హారతి కర్పూరం ఏదైనా పర్వాలేదు, పచ్చ కర్పూరం కావచ్చు, నార్మల్ది కావచ్చు, వేసి లవంగాలు వేసి, క్లోవ్స్, మిరియాలు వేసి, బిర్యానీ ఆకుతో ఫైర్ చేయాల. ఓకే. ఆ ఫ్లేమ్ తర్వాత ఆ పొగ వస్తుంది కదా, ఆ ధూపం ఇంటిల్లో పాది వెళ్ళాల. బ్యాక్ ఎండ్లో ఓంకారం ప్లే అవుతూ ఉండాలి. మార్క్ మై వర్డ్స్, ఏ మూల నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది. గుడ్ బై చెప్తూ వెళ్ళిపోతుంది, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. ఇది 12 పోర్టల్ రోజు 100% చెయ్యాలి. అండ్ ఇంకా ఉన్నాయి, ఏమేమైతే డ్రీమ్స్, అవసరాలు, కోరికలు, నీడ్స్, వాంట్స్, డిజైర్స్ ఉన్నాయో ఒక పేపర్ మీద, ఒక వైట్ పేపర్ తీసుకోండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్,
థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ అమ్మా నాన్న అని హెడ్డింగ్ పెట్టి, ఓకే 12 అని రాసి బిగ్గరగా ఏదో ఒక కలర్ పెన్తో రాసి మంచిగా ప్రెజెంట్ టెన్స్లో డిక్లరేషన్స్ రాయండి. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వెల్దీ, ఐ హ్యావ్ అచీవ్డ్ 10 CR బై December 31st, 2025 నెక్స్ట్ ఇయర్ కొరకు కొన్ని గోల్స్ రాయండి. వీలైతే ఒక 12 రాయండి. 12 నెల 12వ తారీఖు 12 ఎఫర్మేషన్స్, 12 డిక్లరేషన్స్, 12 గోల్స్, 12 ప్రేయర్స్. ఎంత బాగుంటుంది. సింక్రొనైజేషన్, దానినే అలైనింగ్ అంటాము, సింక్రొనైజేషన్ అంటాము. అవి రాయండి. లోపల ఒక సినామిన్ స్టిక్ పెట్టి మన వైపు రోల్ చేయండి. ఓకే, సినామిన్ స్టిక్ పెట్టి మన వైపు రోల్ చేయండి. సినామిన్ స్టిక్ పాసిబిలిటీ లేదంటే సినామిన్ పౌడర్, కొన్ని రైస్ గ్రెయిన్స్, బియ్యపు గింజలు వేయండి. సినామిన్ స్టిక్ పెట్టండి, అలానే సినామిన్ పౌడర్ కూడా వేయండి. మన వైపు రోల్ చేయండి. ఒక రెడ్ కలర్ థ్రెడ్తో కట్టండి. ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించండి. ఉత్తరం వైపు మొహం పెడుతూ కూర్చుంటూ మేనిఫెస్టేషన్ చేస్తూ ఆ క్యాండిల్ చుట్టూ, ఆ ఫ్లేమ్ చుట్టూ అంటించకూడదు, ఆ ఫ్లేమ్ చుట్టూ రొటేట్ చేయండి. ఓకే, అది మన వ్యాలెట్లో కానీ మన దేవుడు మందిరంలో కానీ పెట్టుకోవాలి. గాడ్ ఎనర్జీ తోడవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ అంతా చేసి వ్యాలెట్లో పెట్టుకోవాలి. ఇంకొకటి దేవుడు మందిరం దగ్గర పెట్టుకోవచ్చు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. అండ్ ఒక చిన్న ఫ్లిప్ కవర్లో కొన్ని క్లోవ్స్, కొన్ని మిరియాలు, ఇలాచి, సినామిన్ స్టిక్, దాల్చిన చెక్క, ఒక బే లీఫ్ అలా ప్యాక్ చేసి మన వ్యాలెట్స్లో పెట్టుకోవచ్చు. మనం క్యారీ చేసే బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు, మన కార్లో పెట్టుకోవచ్చు, గృహానికి ఎంట్రన్స్లో పెట్టుకోవచ్చు. మేజర్ షిఫ్ట్ జరుగుద్ది. అర్థమవుతుందా? అండ్ ఒక సినామిన్ పౌడర్ తీసుకొని ద్వారానికి అటువైపు వెళ్ళి ఇంటి వైపు చూస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ద్వారం, ఇంట్లోకి ఎంటర్ అవబోతాం, ప్రేయర్స్ అన్ని చేసి ఆ సినామిన్ పౌడర్ అని చెప్పి ఊదాలి. విచ్ మీన్స్ వీఆర్ వెల్కమింగ్ ఆల్ ద అబండెన్స్ ఇన్ టు అవర్ హోమ్ అని. మార్నింగ్ ఆ పౌడర్ ఈవినింగ్ వరకు అలా ఉండనివ్వండి, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండనివ్వండి. ఓకే, విచ్ మీన్స్ అబండెన్స్ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి మా, ఇన్ని రెమెడీస్ చెప్పుంటాను క్లాసెస్లో, యూట్యూబ్లో. అన్ని 12 తారీఖున కూర్చొని చేయండి. వీలైతే అన్ని పనులు పక్కన పెట్టేసి కంప్లీట్గా విశ్వంతో మమేకం అయిపోండి. మదర్ నేచర్తో మమేకం అయిపోండి. ప్రకృతితో మమేకం అయిపోండి. కాస్మిక్, స్పిరిచువల్, డివైన్, గురూస్ ఎనర్జీతో అలైన్ అయిపోండి. వీలైనంత వరకు పాజిటివ్గా ఉండండి. నెగిటివ్గా దారి ఇవ్వద్దు. కూర్చొని స్పిరిచువల్ రెమెడీస్ 1 by 1 చేయండి. ప్రేయర్స్ చేయండి. ఇది చెయ్యాలా, ఇది చేస్తే 2025 వాళ్ళదే. మేజర్ షిఫ్ట్ జరగబోతా ఉంది. మార్క్ మై వర్డ్స్. విశ్వ జ్ఞానం అమోఘం, అనంతం, ఇన్ఫినిటీ. అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, ఈ భూమి అనే గ్రహం మీద సాధించలేనిది ఏదీ లేదని ఎంతోమంది ప్రూవ్ చేసి ఉన్నత శిఖరాల్లో ఈరోజు ఏళ్తున్నారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ షిఫ్ట్. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు ఎనర్జీస్ రూపంలో పొందుతారు. ఆ ఎనర్జీస్ని పొందాలంటే మీరందరూ ఒకటి చేయాలా. ఏంటి అంటే అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియో లింక్ షేర్ చేయండి. మేబీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఒక 1 minute కనిపిస్తుంది. డిసైడ్ అయిపోవద్దు. యూట్యూబ్లో 15 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ 1 minute వీడియో మీకు ఇన్స్టాగ్రామ్లో చూసారంటే యూట్యూబ్లో, FBలో ఒక 8-12 minutes వీడియో ఉంటుంది. వైబ్రెంట్ వంశీ అని టైప్ చేస్తే వీడియోస్ వస్తే వాచ్ చేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఎనర్జీస్ రూపంలో బ్లెస్సింగ్స్ పొందడానికి ఈ వీడియో వాట్సాప్ స్టేటస్ పెట్టండి. మనకున్న అన్ని గ్రూప్స్లో పంపించండి. ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, వాళ్ళకి, వీళ్ళకి షేర్ చేయండి. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తికే అర్హత పొందుతారు. భగవంతుడి ఆశీర్వాదం, పంచభూతాల యొక్క ఆశీర్వాదం, ప్రకృతి యొక్క ఆశీర్వాదాలు పొందే అర్హతని పొందుతారు. కాబట్టి అందరూ బాగుండాలన్న ఆలోచన ముఖ్యంగా యూనివర్సల్ సబ్జెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఉండాలి. ఇగోసు, అహాలు ఇలాంటి పనికిరావు. యూనివర్సల్ సబ్జెక్ట్లో, విశ్వ జ్ఞానంలో వీటికి స్పేస్ లేదు. సో వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి. అండ్ కామెంట్స్లో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయండి. మీ పేరు, మీ నేమ్, మీ లొకేషన్. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ జరగబోయే మేజర్ ప్రోగ్రామ్స్కి మీకు అప్డేట్స్ వస్తాయి రెస్పాండ్ అయితే. అండ్ డిస్క్రిప్షన్లో కామెంట్లో లింక్ వస్తుంది. ఆ లింక్ ఫిల్ చేయండి. లేదా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మా, దిస్ ఈజ్ ద ఫైనల్ కాల్, ఫైనల్ అప్డేట్ మీ అందరికీ. అక్రాస్ గ్లోబ్ నుండి ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్లో మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, మన సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు, మన స్టూడెంట్స్, మన ఫ్యామిలీ, మన డిసైపుల్స్, మన పరివారం ఉన్నారు. మోర్ దెన్ 5,000+ ఎంక్వైరీస్ వచ్చాయి లాస్ట్ 10 daysలోనే. ముఖ్యంగా ఇన్ ద మంత్ ఆఫ్, ఇన్ ద స్పాన్ ఆఫ్ డిసెంబర్లో మోర్ దెన్ 5,000 ఎంక్వైరీస్ వచ్చాయి ఫర్ మాస్టరీ క్లాస్. సో మీ అందరి కొరకు
ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ని డిజైన్ చేస్తున్నాను. ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి అని ఒక టీమ్, అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ఐఎమ్ అబ్సలీట్, ఐఎమ్ హోల్, ఐఎమ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ యూనివర్స్ అని అర్థము. ఓకే, అహం బ్రహ్మాస్మి అని ఒక ప్లాట్ఫామ్ని, ఒక టీమ్ని, ఒక కమ్యూనిటీని, ఒక సముద్రాన్ని బిల్డ్ చేయబోతున్నాం, ఒక కుటుంబాన్ని బిల్డ్ చేయబోతా ఉన్నాం, ఒక హబ్ని బిల్డ్ చేయబోతా ఉన్నాం. అహం బ్రహ్మాస్మి ఈజ్ ఎ టీమ్ ఆఫ్ మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలీనియర్స్. వీళ్ళందరూ ఎన్రోల్ అవుతున్నారు, అయ్యారు కూడా. అవును. వీటికి గేట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయంటే ఆల్రెడీ ఓపెన్ అయ్యే. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే December 21వ తారీఖు నుండి. మోర్ దెన్ 1008+ బెనిఫిట్స్ ఉన్నాయి అహం బ్రహ్మాస్మి అన్న ఫ్యామిలీలో పార్ట్ అవ్వడం అయితే. మోర్ దెన్ 1008+ బెనిఫిట్స్ ఉన్నాయి అహం బ్రహ్మాస్మి అన్న ఫ్యామిలీలోకి పార్ట్ అయితే. ఎందుకంటే ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో కొన్ని రిచువల్స్ ఉంటాయి. 1వ తారీఖున చేయాల్సింది, అండ్ 30-31వ తారీఖున చేయాల్సిన కొన్ని రిచువల్స్ ఉంటాయి, ఎండింగ్లో చేయాల్సినవి. ఇవన్నీ 100% చేయాలి. అండ్ ఎవ్రీ మంత్ ఒక అమావాస్య వస్తుంది, ఒక పౌర్ణమి వస్తుంది, ఒక ఏకాదశి వస్తుంది. దానికి తగ్గట్టు కొన్ని సపరేట్ టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్ చేయాలి. ఇవన్నీ ఆన్ ఏ ఫ్రీ నోట్ నా వీడియోస్, నా వాయిస్ మెసేజెస్ ఆ అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఎక్స్క్లూజివ్లీ ఇవ్వబోతా ఉన్నాం. మరి ఇదంతా జరగాలి అంటే ఆల్రెడీ మేనిఫెస్టేషన్కి సంబంధించి కోస్తో కాస్తో తెలియాలా. సో దీనికి ఎన్రోల్మెంట్ ఏంటి అంటే, దానికి ఎంట్రీ ఏంటి అంటే మాస్టరీ క్లాస్ ఎంట్రీ. ఈ మాస్టరీ క్లాస్కి ప్రోగ్రామ్కి ఎవరైతే మనకి పార్ట్ అవుతా ఉన్నారో వాళ్ళకు మాత్రమే అహం బ్రహ్మాస్మి అన్న ఫ్యామిలీలోకి కన్వర్ట్ చేయబోతా ఉన్నాం. ఎలాగా ఇంత డబ్బులు ఎలా, సబ్జెక్ట్ వింటున్నాం కదా, ఎక్కడ ఆచారంలో పెడుతున్నామని నా పాయింట్. స్పిరిచువల్ రెమెడీస్ చెప్తున్నాం, యాన్షియంట్ టెక్నిక్స్ చెప్తున్నాం, మంత్రాస్ తంత్రాస్ అన్నీ మాట్లాడుతూ ఉన్నాం, స్పిరిచువల్ రెమెడీస్ మాట్లాడుతూ ఉన్నాం, సబ్జెక్ట్ గురించి ట్రాన్స్ఫర్మేషన్ మీద సబ్జెక్ట్ ఇస్తున్నాం. మనం లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడట్లే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 4th law ఆఫ్ ద యూనివర్స్. అలా విశ్వానికి 12 laws ఉన్నాయి. 12 laws గురించి ఇన్ డెప్త్ మాట్లాడుతూ ఉన్నాం. తెలియకపోతే కొత్తగా వస్తేమో వైబ్రెంట్ వంశీ అని టైప్ చేస్తే యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఒక 10-15 చూస్తే మీకు అర్థమవుతుంది జస్ట్ ఏంటి, పించ్ ఆఫ్ యూనివర్స్ ఏంటి, మిస్టీరీస్ ఆఫ్ ద యూనివర్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఈ మాస్టరీ క్లాస్ వెరీ ఇంపార్టెంట్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ 6 months గ్యాప్ వచ్చింది మాస్టరీ క్లాస్. అగైన్ శ్రీ వైబ్రెంట్ వంశీ ఇస్ బ్యాక్ విత్ మాస్టరీ క్లాస్, విత్ మాస్టరీ సబ్జెక్ట్. ఈ గ్యాప్ తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది. ఈ 6 నెలలలో భగవంతుడు, ప్రకృతి, విశ్వము, భూత ప్రేతాత్మలు కూడా సహకరించిన విశ్వ జ్ఞానాన్ని, సీక్రెట్స్ని ఒక దగ్గర ఫామ్ చేసి కంప్లీట్గా ఇచ్చేయబోతా ఉన్నాం. వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్, వితౌట్ ఎనీ సెకండ్ థాట్. సెకండ్కి వచ్చాను ఇవ్వడానికి నేను సిద్ధపడ్డా, తీసుకోవడానికి మీరు సిద్ధమా అని నాకు వచ్చాను. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ ప్రోగ్రామ్స్లో రివ్యూ చేయబోతా ఉన్నాం తల్లి. డేట్స్ నోట్ చేసుకోండి. December 21వ తారీఖు నుండి December 31వ తారీఖు వరకు, అనగా 11 రోజులు, ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు మాస్టరీ క్లాస్, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్, ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ఎంటర్ ఇన్ టు శ్రీ వైబ్రెంట్ వంశీ గారి ఫ్యామిలీ, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీలోకి. అండ్ చాలా మంది నుండి ఎంక్వైరీస్ వచ్చాయి, మీతో పాటు కలిసి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం, ఏదో ఒక నెల కాదు, ఒక 2 నెలలు కాదు, లైఫ్ లాంగ్ జర్నీ చేద్దాం. అందుకొరకే వాళ్ళ కొరకు నిర్ణయం తీసుకున్నాము అహం బ్రహ్మాస్మి అనే కమ్యూనిటీ. మనందరి కొరకు మీరు నేను కలిసి ట్రావెల్ చేయబోతా ఉన్నాం టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. నేను ప్రామిస్ చేస్తా ఉన్నా ఆన్ కెమెరా, అనుకొని ప్రామిస్ చేస్తా ఉన్నా, ఈ భౌతిక శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ఏదో ఒక రూపంలో నేను మీకు విశ్వజ్ఞానం అందిస్తాను అని. ఇట్స్ మై వర్డ్. నేను కనిపిస్తాను, వినిపిస్తాను, అబ్జర్వ్ చేసే శక్తి ఉండాలంతే. ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటలో ఉన్న విశ్వజ్ఞానాన్ని నిగూఢంగా ఇముడీకృతమై ఉంటుంది. అది తీసుకునే కామన్ సెన్స్ ఉండాలి, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని, ఈ 11 days సీక్రెట్స్ని నేను మీకు రివ్యూల్ చేయబోతాను. ఈ 6 monthsలో భగవంతుడు మాకు ప్రసాదించిన ఆశీర్వాదాన్ని అందరికీ పంచేద్దామని డిసైడ్ అయ్యున్నా. అవి పట్టుకొని వెళ్తే 2025 ఆళ్ళదే. అండ్ 2025లో ఏదైనా ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని ఒక 5 points ద్వారా ఒక స్ట్రాటజీని మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకే, జనరేటర్, ప్రొజెక్టర్, మేనిఫెస్టర్, గోల్డెన్ రూల్, ABR అని ఒక స్ట్రాటజీని మనం డెవలప్ చేయడం జరిగింది. ఆ స్ట్రాటజీని మన నిజ జీవితంలో ఎవరైనా ఆచరణలో పెట్టచ్చు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు, కామన్ సెన్స్ లేని వాళ్ళు, ఉమెన్, మెన్, చైల్డ్, యంగ్స్టర్, ఎవరైనా సెలబ్రిటీస్గా ముందుకెళ్దాం అనుకుంటున్నారు, బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇది వాళ్ళకి. యాక్టింగ్ ఫీల్డ్లో ముందుకెళ్దాం అనుకుంటున్నారు, బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ బక్స్ని హిట్ చేద్దాం అనుకుంటున్నారా, వాళ్ళ కొరకే. నేమ్, ఫేమ్, రికగ్నిషన్ అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, వాళ్ళ కొరకే.
హెల్దీగా ఉందాం అనుకుంటున్నారా వాళ్ళ కొరకే. సులభంగా సునాయాసంగా కార్యాచరణ చేస్తూ కర్మయోగులుగా మన పని మనం చేస్తూ దేన్నైనా అట్రాక్ట్ చేయొచ్చు అన్న మేజర్ భగవంతుడు ప్రసాదించిన సీక్రెట్స్ని బ్లెస్సింగ్స్ని పంచేద్దామని డిసైడ్ అయ్యి ఉన్నాం. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయమ్మా. ఇమ్మీడియట్గా రిజిస్టర్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అండ్ మర్చిపోవద్దు, కామెంట్స్లో మీ నేమ్ లొకేషన్ టైప్ చేయండి. మీకు మాత్రమే అవకాశం ఉంటుంది, మేము నేమ్స్ క్రాస్ చెక్ చేస్తారు మన టీమ్. సెకండ్ థింగ్, వీలైనంత వరకు వీడియో షేర్ చేయండి. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ, బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖనో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మిస్ట్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్.